everyone, welcome to Max Solution Garage. ఈ రోజు మనం ఈ వీడియోలో డీజిల్ ఇంజిన్ మీద ఇంకో ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం చూస్తే an air standard cycle has compression ratio 16 and cutoff ratio 2.5. Inlet pressure and temperature are 100 kPa and 300 Kelvin. So determine heat added per kg, the net work per kg, air standard efficiency, mean effective pressure. Okay, if stroke volume is equal to 0.432 meter cube, take gamma is equal to 1.4, cp is equal to 1.005. ఓకే, ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. మన కంప్రెషన్ రేషియో అన్నారు కాబట్టి v1/v2 కదా, సో 16, v3/v2 is equal to ఎక్స్పాన్షన్ రేషియో కట్ ఆఫ్ రేషియో కాబట్టి 2.5. సో మనం సిపి ఇచ్చారు, మన కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో సివి కదా కావాలి, గామా ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ సివి కదా, సారీ సిపి/సివి ఈజ్ ఈక్వల్ టు గామా కదా. సో మనం సివిని ఫైండ్ అవుట్ చేయాలంటే సిపి/గామా ఇస్తే సరిపోద్ది కదా. సో 1.005 ఇచ్చారు సిపి, గామా ఈజ్ ఈక్వల్ టు 1.4 కాబట్టి సివి ఈజ్ ఈక్వల్ 0.7818 కదా, కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్, అంతే కదా. మనకి ఆర్ ఈ గ్యాస్ కాన్స్టెంట్ కావాలంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ సివి కదా. సిపి మైనస్ సివి అంటే 1.005 మైనస్ 0.718 చేస్తే వస్తుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.287 కిలోజౌల్ పర్ కేజీ కెల్విన్. ఓకే, గ్యాస్ ఈక్వేషన్ని యూజ్ చేసుకుంటే గ్యాస్ ఈక్వేషన్ మనం యూజ్ చేసుకుంటే v1 ఈజ్ ఈక్వల్ టు mRT1 అంతే కదా ఫర్ ప్రాసెస్ 1కి. సో మనం v1 ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే v1 ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ p1 ఇటు సైడ్ ఉన్నది ఇంటూ చేసింది ఇటు సైడ్ వచ్చి డివైడ్ చేయాలి. మాస్ అంటే 1 kg, ఆర్ మనకి 0.287 ఇంటూ T1 అంటే మనకి 300 కెల్విన్ అని ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా మనం 300 కెల్విన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ P1 మనకి 100 kPa అని ఇచ్చారు కదా, సో 100 Nm/m² కదా, సో సేమ్ 100 వేసాను. సో ఈ వాల్యూని క్యాషువల్గా కాల్కులేట్ చేస్తే 0.861 m³ అనేది వస్తుంది. సో v1 వచ్చింది కదా, v1/v2 ఈజ్ ఈక్వల్ టు 16 అని మనకి ఇచ్చారు కదా. సో ఇప్పుడు v1 తెలుసు, v2ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో v1/v2 ఈజ్ ఈక్వల్ టు 16 అనేటప్పుడు v2 ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ 0.861 కదా v1 అంటే ఇప్పుడు వచ్చింది కదా. సో ఈ వాల్యూని చూస్తే 0.0538 m³ అనేది క్యాషువల్లో వస్తుందన్నమాట. నెక్స్ట్ ఎడియాబాటిక్ ప్రాసెస్ని మనం కన్సిడర్ చేస్తే ఎడియాబాటిక్ కంప్రెషన్. ఓకే, 1 to 2 ఫైన్ చూస్తే దీని రిలేషన్ ఏంటి, T2/T1 ఈజ్ ఈక్వల్ టు కంప్రెషన్ రేషియో పవర్ గామా -1 కదా. సో కంప్రెషన్ రేషియో మనకి 16 కదా, 16 పవర్ 1.4 - 1. మనకు T1 తెలుసు, T2 ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో T2 ఈజ్ ఈక్వల్ టు 16 పవర్ 0.4 అంటే 1.4 - 1 అంటే 0.4 కదా, ఇంటూ T1 అంతా 300 కెల్విన్ కదా. దీన్ని చేస్తే మనకు T2 ఎంత వస్తుంది, 909.43 వస్తుంది. సో ఇదేంటి కెల్విన్స్ కదా, కెల్విన్స్. T2 ఈజ్ ఈక్వల్ టు 909.43 కెల్విన్. నెక్స్ట్ మనం ప్రాసెస్ 2 to 3ని చూసి T3ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు ప్రాసెస్ 2 to 3ని కన్సిడర్ చేద్దాం. కన్సిడర్ కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్ 2 to 3ని తీసుకుంటే v3/v2 ఈజ్ ఈక్వల్ టు T3/T2 కదా. ఓకే, ప్రెజర్ అండ్ టెంపరేచర్కి రిలేషన్. సో 2.5 కదా, v3/v2 అంటే మనకి 2.5 కదా మనకి ప్రాబ్లంలో ఇచ్చారు. సో T3ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా.
T2 V3/V2 అంటే 2.5. T2 మనకి తెలుసు, T3 అన్నోన్ కాబట్టి ఇప్పుడు T3 ఈజ్ ఈక్వల్ టు V3/V2 ఇంటూ T2 చేస్తే T3 వస్తుంది కదా. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, T3 ఈజ్ ఈక్వల్ టు 2.5 ఇంటూ 909.43. సో ఈ రెండిట్లో మల్టిప్లికేషన్ చేస్తే 2273.57 కెల్విన్. ఓకే, T3 ఈజ్ ఈక్వల్ టు 2273.57 కెల్విన్. నెక్స్ట్ మనం కన్సిడర్ ఇడియాబాటిక్ ఎక్స్పాన్షన్ చేస్తే 3 to 4 కదా జరుగుతుంది మనకి ఈ ప్రాసెస్. ఎక్స్పాన్షన్ రేషియో కట్ ఆఫ్ రేషియో అంటే ఏంటి? కట్ ఆఫ్ రేషియో రో ఈజ్ ఈక్వల్ టు కంప్రెషన్ రేషియో బై ఎక్స్పాన్షన్ రేషియో కదా. సో మనకి కంప్రెషన్ రేషియో తెలుసు, ఈ రో కూడా తెలుసు, కానీ కట్ ఆఫ్ రేషియో తెలుసు, కానీ ఎక్స్పాన్షన్ రేషియో తెలియదు కాబట్టి దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్ళి దీన్ని ఇటు తీసుకొస్తాం. సో RE ఈజ్ ఈక్వల్ టు కంప్రెషన్ రేషియో బై కట్ ఆఫ్ రేషియో కదా. సో ఇప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, 16 కదా ఇది కంప్రెషన్ రేషియో, ఈ రో ఎంత 2.5 కాబట్టి ఎక్స్పాన్షన్ రేషియో అంతా 6.4. ఈ 6.4 ఎక్స్పాన్షన్ రేషియో. ఇప్పుడు టెంపరేచర్కి దీని రిలేషన్ చూస్తే T3/T4 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పాన్షన్ రేషియో పవర్ Γ-1గా మనం రాయొచ్చు కదా, దీని యొక్క రిలేషన్ కదా ఇది. సో ఎక్స్పాన్షన్ రేషియో 6.4 కదా, పవర్ 1.4 - 1 గామా అంటే 6.4 పవర్ 0.4. ఈ వాల్యూని క్యాషువల్ చేస్తే 2.101 అనేది వస్తుంది. సో T3/T4 ఈజ్ ఈక్వల్ టు 2.101 కదా. సో మనకి T3ని ఫైండ్ అవుట్ చేసాం. T3 ఎంత? T3/T4 ఈజ్ ఈక్వల్ టు 2.101 కదా. సో మనకి T3 తెలుసు, T4 తెలీదు. ఈ T4 నట్ సైడ్ తీసుకొచ్చి ఈ వాల్యూని కిందకి తీసుకొద్దాం. అంటే T4 ఈజ్ ఈక్వల్ టు 2273.57 బై 2.101. ఈ వాల్యూని మనం క్యాషువల్గా క్యాలిక్యులేట్ చేస్తే 1082.14 కెల్విన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం హీట్ యాడెడ్ పర్ కేజీని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, మనకి ఇదే కదా ఫస్ట్ మనల్ని అడిగింది హీట్ యాడెడ్ పర్ కేజీ కదా అడిగారు. సో ఇప్పుడు ఈ టెంపరేచర్స్ అన్నీ మనకు ఉండడం వల్ల మనం ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకే, హీట్ యాడెడ్ కదా, హీట్ యాడెడ్ పర్ కేజీ అడిగారు కదా. హీట్ యాడెడ్ పర్ కేజీ Q2 to 3 కదా మనకి హీట్ యాడ్ జరుగుతుంది. సో MCP T3 - T2 కదా. సో M పర్ కేజీ అన్నారు కాబట్టి 1 వేసాను. CP అంటే 0.718, T3 అంటే 2273.57 మైనస్ T2 అంటే 909.43 కదా. సో ఈ రెండింటిని వాల్యూ చేస్తే మనకి 1370.96 kJ/kg అనేది వస్తుంది. నెక్స్ట్ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? నెట్వర్క్ పర్ కేజీ కదా, ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, B కదా నెట్వర్క్. ద నెట్ వర్క్ పర్ కేజీ అంటే హీట్ రిజెక్టెడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హీట్ యాడెడ్ తెలుసు మనకి, హీట్ రిజెక్టెడ్ తెలుసుకుంటే రెండింటిని మైనస్ చేస్తే మనకి నెట్వర్క్ వచ్చేస్తుంది కదా. సో MCP T4 - T1, T4 - T1 దగ్గర మనకి హీట్ రిజెక్షన్ జరుగుతుంది కదా. సో 1 × 0.718 × 1082 కదా, 0.14 T4, T1 అంటే 300. ఈ వాల్యూని అంతా మనం క్యాషువల్గా క్యాలిక్యులేట్ చేస్తే 561.57 kJ/kg. హీట్ అంటే kJ/kg కదా యూనిట్స్. సో నెట్వర్క్ అడిగారంటే హీట్ యాడెడ్ ఓకే Q4 to 1 మైనస్ చేద్దాం. ఈ మైనస్ చేస్తే మనకి 1370.96 - 561.57 కదా.
ఈ రెండిటిని మైనస్ చేస్తే మనకి 809.39 కిలోజౌల్ పర్ కేజీ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఎయిర్ స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై హీట్ సప్లైడ్ కదా. సో వర్క్ డన్ మనకి 809.39 ఎంత కదా, Q1 మైనస్ కదా, Q హీట్ సప్లైడ్ మైనస్ హీట్ రిజెక్టెడ్ అంటే వర్క్ డన్. ఓకే, బై హీట్ ఎడిషన్ అంటే 1370.96 కదా. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 59.04%. నెక్స్ట్ మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. మీన్ ఎఫెక్టివ్ ప్రెజర్, PM ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై స్వెప్ట్ వాల్యూమ్ కాబట్టి వర్క్ డన్ అంతా 809.39 బై స్వెప్ట్ వాల్యూ మనకి ప్రాబ్లంలో 0.432 ఇచ్చారు కదా. ఈ రెండింటిని క్యాషియోలో కాల్కులేట్ చేస్తే 1873.6 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. మనం దీన్ని బార్లో కన్వర్ట్ చేయాలంటే PM ఈజ్ ఈక్వల్ టు 18.736 బార్ అనేది వస్తుంది. ఓకే, చాలా సింపుల్ అనమాట. మనం టెంపరేచర్స్ అన్నీ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసేసాము అంటే దాని నుంచి మనం ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ డీజిల్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ యూజ్ చేయకన్నా డైరెక్ట్గా మనం ఈ ఫార్ములా వర్క్ డన్ బై హీట్ ట్రాన్స్ఫర్ ఫార్ములా వేస్తే మనం ఈజీగా ప్రతి స్టెప్ చేసామన్నమాట. చాలా ఈజీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.